ఈరోజు వ్యవసాయం పరిస్థితి అట్లుంటే ఈరోజు విద్యకు వచ్చేసరికి ఇంకా దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మన ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే మరుసటి త్రైమాసికంలోకి వచ్చేసరికి ఇంతకు ముందు త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు తల్లుల ఖాతాల్లోకి నేరుగా పడిపోయేది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండు కూడా క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వ హయాంలో. ఈరోజు పరిస్థితి చూస్తే ఏకంగా ఇప్పటికే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే 10,000 కోట్ల అవసరం ఉంటే బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. అది ఎంత ఇస్తారో తెలీదు. పిల్లలకు ఈరోజు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. తల్లిదండ్రులు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేము అని చెప్పి పిల్లల చదువులు ఆపించేసి వాళ్ళని పనులకు పంపించే పరిస్థితిలోకి తల్లిదండ్రులు వచ్చేసినారు. విద్యా దీవెన పరిస్థితి అది, వసతి దీవెన పరిస్థితి అది, నాడు నేడు స్కూళ్ళల్లో పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. గోరుముద్ద అన్నది మనము పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలి అని చెప్పి ఆరాటంతో మనము చేస్తే ఈరోజు గోరుముద్ద అన్నది కనుమరుగైపోయిన పరిస్థితి. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం. నాడు నేడుతో 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు డిజిటైజ్డ్ క్లాస్ రూమ్. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేరు అన్న పరిస్థితిని మార్చేసి ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో మనం తీసుకొస్తే ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్న పరిస్థితి కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఇక వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ అన్నది మన హయాంలో ఏకంగా 25 లక్షలకు పెంచినాం. 3,300 ప్రొసీజర్లను తీసుకొచ్చినాం. ఏ పేదవాడైనా ఏ మధ్యతరగతి వాడైనా కూడా వైద్యం బాగోలేకపోతే ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏనాటికి రాకూడదు అని ఆ పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేసినాం. వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకునే దానికోసం ఆరోగ్య ఆసరా అని చెప్పి నెలకు 5,000 రూపాయల డబ్బులు చేతిలో రివర్స్ పెట్టి పంపించేవాళ్ళం మన హయాంలో. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్లో మాకు 3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ బకాయిలు ఇవ్వకపోతే మేము చేతులు ఎత్తేస్తున్నాము, మేము బోర్డు తిప్పేస్తూ ఉన్నాము అని చెప్పి ఏకంగా స్ట్రైకులు చేస్తూ ఉన్న పరిస్థితి. పేదవానికి ఈరోజు ఆరోగ్యం అందుతూ ఉన్నా అందకపోయినా కానీ కనీసం ఆలోచన చేసే నాతుడు కూడా ఈరోజు రాష్ట్రంలో కరువైన పరిస్థితి. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నా ఎక్కడా కూడా మంచి కనపడడంలా అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినవి ఏవి కూడా బాధ్యతలు నిర్వర్తించడంలా. నాడు నేడు ఆగిపోయింది. మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ ఉన్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులన్నీ కూడా చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీముల కథ దేవుడు ఎరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితిలోకి అక్క చెల్లెమ్మలు మొత్తం నిర్వీర్యమైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేమున్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది.
దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2,00,000 కోట్లు తేవాలి అని అంటే ఆ 2,00,000 కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదాని కోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్ళు అయిపోయింది 2014 నుంచి ఇప్పటికే దిక్కు దివానం లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది, డబ్బంతా రోడ్డు కరెంట్ ఇవ్వడానికి ఖర్చు అవుతుంది, డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2,00,000 కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. చివరికి 12 ఏళ్ళ తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, 10% పెడితే చాలు. మేము ఇంతకుముందు మంచి ఆలోచన చెప్పినా నేను నీకు. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాట ఇచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ, అది వద్దు. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మచిలీపట్నంలో పోర్టు మనం కట్టాం. మన హయాంలోనే మనం భూములు తీసుకుంటాం, మన హయాంలోనే మనము అనుమతులు తీసుకొచ్చినాం, మన హయాంలోనే మనం ఫైనాన్షియల్ క్లోజర్ చేసినాం, మన హయాంలోనే మనం బ్యాంకులతో నీట్గా టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% వర్కులు కూడా పూర్తి చేసినాం మన హయాంలోనే. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది.
కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా మనం మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా, ఎందుకు ఆహా, ఎందుకు వద్దు, కారణం ఆడ 2 లక్షల కోట్లు వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే, కాబట్టి వద్దు. దాంట్లో కాంట్రాక్టర్లు ఎవడు అంటే ఒకడు ఈనాడు వియంకుడు, ఇంకొకడు బలుసు శ్రీనివాసులు, ఇంకో బినామీ, అంత ఇల్లే దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి ఆయనకు ఎంత బాధను, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ చెప్పకూడదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు, వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపు పొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ఎప్పుడు జరగల. కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేన ఎమ్మెల్యే అంట మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇస్తే ఆ పాపను కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. ఇంకొకడు నర్సరావుపేట ఎమ్మెల్యే, ఇంకొకడు కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ కడేసుకుంటాడు. అసలు ఎస్పీ ఆఫీసులోకి పోవడం ఏంది, బాత్రూంలోకి పోయి నువ్వు డోర్ కడేసుకోవడం ఏంది, డోర్ కడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? అసలు దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. పోయి లోపల బొక్కలో వేయకుండా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. ఇంకోడు చూస్తాడు బిఆర్ నాయుడు అని, ఇంకోడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టులో నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని పక్కన పెట్టుకొని తిప్పుతున్నాడు. అది ఎంత దారుణంగా తయారైపోయినారు అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్, పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోన్లు చేసి, అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఎమ్మెల్యే
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆడవాళ్ళకి ఫోన్ చేసి అశ్లీలంగా ఈ మనిషి వ్యవహరిస్తూ ఉండడం కనపడతా ఉంది. ఏం చేయాలి చంద్రబాబు నాయుడు? యాక్షన్ తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, కనీసం ఇట్లాంటి జరగకుండా అట్లా చేస్తేనే కదా ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. నో యాక్షన్. ఇంకొకడు మహిళలపై దారుణమైన లైంగిక దాడికి చేసినాడు. ఇంకోడు పేరు కోనేటి ఆదిమూలం. దారుణంగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డా ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీళ్ళంతా ఎమ్మెల్యేలు. ఒకరిని చూసి ఇంకొకడు, ఒకడు చేస్తే ఏం యాక్షన్ లేదు, సరే ఆయన మీద ఏం యాక్షన్ లేదు, ఇంక నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారని ఇంకొకడు, ఒకరిని చూసి ఇంకొకడు. అందరూ కూడా రాక్షసులు అవుతా ఉన్న పరిస్థితులు. ఇంకొకడు సరే ఎమ్మెల్యేల కథ దేవుడు ఎరుగు. సంధ్యారాణి అని ఒక మంత్రి పిఏ మహిళలను లైంగికంగా వేధించినాడని చెప్తే ఆ పిఏ మీద కూడా నో యాక్షన్. పైగా ఆ మహిళ మీద కేసు. ఈ స్థాయిలో మహిళల పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకొకడు లాస్ట్కు చివరకు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ మనిషి మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకటి అంత ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలోనే చూస్తాం.